ఈ నవగ్రహాల ఇల్లు అంటాం దీన్ని. ఇది 9x9 ఏకశితి వాస్తు పురుష మండలి అని మాట్లాడతాం. ఇదొక బెడ్రూమ్, కావాలంటే ఇదొక బెడ్రూమ్, ఇదొక కిచెన్, కావాలంటే ఇదొక బెడ్రూమ్ తీసుకోవచ్చు. ఇక్కడ ఇదంతా హాల్ కావాలంటే తీసుకోవచ్చు. ఇది పూజ రూమ్ తీసుకోవచ్చు. కిచెన్ పక్కన ఇక్కడ డైనింగ్ తీసుకోవచ్చు. ఇది ఇష్యూ లేదు. సో ఈ విధంగా దీన్ని డిజైన్ చేసుకోవచ్చు మనం. అయితే సార్ మాకు టాయిలెట్స్ కావాలి, అటాచ్డ్ టాయిలెట్ ఒకటి కావాలి, కామన్ టాయిలెట్ ఒకటి కావాలి, మేము ఎట్లా చేయాలి సార్ దీంట్లో సెటప్ మాకు కొంచెం చెప్పండి అంటే, ఇక్కడ చూడండి, మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇక్కడ క్లియర్ అయిపోయింది నైరుతిలో. ఓకే, ఒక బెడ్రూమ్ అయిపోయింది. దీని తర్వాత ఒక టాయిలెట్ తీసుకుంటాం, మధ్య సూత్రంలో రాకూడదు. ఓకే, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఒక బెడ్రూమ్, ఇట్లా ఒక బెడ్రూమ్ తీసుకుంటే కిచెన్ కొంచెం చిన్నగా చేసుకొని ఈ మధ్య సూత్రంలో కాకుండా ఈ మిగిలిన స్పేస్లోనే 2 టాయిలెట్స్ కానీ ఇక్కడ ఇంకో టాయిలెట్ కానీ ఏర్పాటు చేసుకోవాలి. అంటే బెడ్రూమ్ 2 టాయిలెట్స్, మళ్ళీ బెడ్రూమ్, లేదా బెడ్రూమ్ 1 టాయిలెట్, బెడ్రూమ్ 1 టాయిలెట్. టాయిలెట్స్ ఈ రెండింటి మధ్యలో రావచ్చు, లేదంటే అటుపక్కకైనా రావచ్చు. జనరల్గా కిచెన్ పక్కన టాయిలెట్ అనేది 100% ఉండకూడదు. కాకపోతే ఈ కాలంలో ఆ మాట మనం మాట్లాడలేము. ఎందుకు అంటే ప్రతి ఇల్లు చాలా చిన్న చిన్న ఇల్లు తయారైపోయినాయి కాబట్టి అసలు దీని గురించి మనం మాట్లాడడమే వ్యర్థం. ఓకే, చిన్న ఇంటిలో ఇవన్నీ పాసిబిలిటీస్ లేవు. ఏ మహానుభావుడైతే కిచెన్ పక్కన అసలు టాయిలెట్ పెడతారా, బెడ్రూమ్ పెడతారా అని మాట్లాడతారో మీరు గుర్తుపెట్టుకోండి ఈ మాట. అసలు ఇంటి లోపల టాయిలెట్స్ ఉండొచ్చా అని ఫస్ట్ క్వశ్చన్ వేయండి. ఇంటి లోపల ఈ దరిద్రాన్ని మనం పెట్టకూడదు. కాకపోతే ఈ కాలంలో ఆ టాయిలెట్స్ లేకుండా మనం ఉండలేము కాబట్టి ఇవన్నీ మనకు తప్పవు. ఓకే.